IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వరుస లేఖలు రాస్తూ వార్తలను నిలిచేటువంటి వ్యక్తి హరిరామ జోగయ్య. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి వరుసగా హరిరామ జోగయ్య లేఖలు రాసేవాళ్ళు. ఆ లేఖలో జనసేన పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయిలో అయిన లేఖల ద్వారా పవన్ కళ్యాణ్కి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి కాకుండా హరిరామ జోగయ్య కూటమి ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాస్తూ ఉన్నారు. గతంలో కొన్ని లేఖలను కూడా రాయడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఒక లేఖను విడుదల చేస్తూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలు విషయంలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ హరిరామ జోగయ్య ఈ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది, విమర్శలు చేస్తూ ఉంది. సూపర్ 6 పథకాలను చూస్తే భయం వేస్తుంది. దీనికి సంబంధించి ఖజానాలో డబ్బులు లేవంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం పట్ల పెద్ద ఎత్తున కూడా ఏపీ రాజకీయాల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయాలి. ఈ సూపర్ 6 పథకాలతో పాటు జనసేన పార్టీ ఇచ్చినటువంటి షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేయాల్సిందే అంటూ హరిరామ జోగయ్య ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సూపర్ 6 పథకాల వల్ల ప్రజలకు ఎంత మేలు కలుగుతూ ఉందో ఈ షణ్ముఖ వ్యూహంలోని పథకాల వల్ల కూడా ప్రజలకు అంతే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సూపర్ 6తో పాటు షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలంటూ హరిరామ జోగయ్య కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను, కొన్ని కీలకమైనటువంటి హామీలను అయితే ఎన్నికల సమయంలో ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి యువతకు సంబంధించి ఇచ్చినటువంటి హామీ 10 లక్షలతో, అంటే సబ్సిడీతో కలిపి 10 లక్షల రూపాయలను యువతకు ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా ఉజ్వల పథకాన్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది, ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ పథకం వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతూ ఉంది. అలాగే సంపద సృష్టించేటువంటి పథకం ఈ సౌభాగ్య పథకం అంటూ హరిరామ జోగయ్య లేఖలు ప్రస్తావిస్తూ ఈ సౌభాగ్య పథకాన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తే సంపద సృష్టించబడుతూ ఉంది. ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి పథకం, యువతకు కూడా వారికి జీవనోపాధి చూపించేటువంటి పథకం ఇది. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలంటూ కూడా ఆయన కోరుతూ ఉన్నారు. సూపర్ 6 అమలు చేయాలి. సూపర్ 6తో పాటు జనసేన పార్టీ ఇచ్చినటువంటి షణ్ముఖ వ్యూహ పథకాలను కూడా అమలు చేయాలి. అందులో కీలకమైనటువంటి సౌభాగ్య పథకాన్ని అమలు చేయాలంటూ హరిరామ జోగయ్య తాజాగా లేఖను విడుదల చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది అంటూ టీడీపీ ప్రభుత్వం తప్పించుకుంటుందంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేయాలి. సూపర్ 6తో పాటు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి షణ్ముఖ వ్యూహ పథకాలను కూడా గుర్తు చేస్తూ హరిరామ జోగయ్య వీటిని కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఇప్పుడు లేఖ రాయటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇరుకున పెట్టేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సూపర్ 6 పథకాల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు, ఏమాత్రం కూడా నోరు మెదపట్లేదు అంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే సూపర్ 6 పథకాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగించే విధంగా హరిరామ జోగయ్య లేఖ ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. సూపర్ 6 కాకుండా పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహ పథకాలను కూడా అమలు చేయాలి అనేటువంటి విషయాన్ని వైసీపీ పార్టీకి ఈ లేఖ ద్వారా హరిరామ జోగయ్య గుర్తు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది.